నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి పైన మరింత ఫోకస్ పెట్టింది. గతంలో కంప్రెస్డ్ బయోగ్యాస్కి సంబంధించి రిలయన్స్తో ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జిందాల్ పవర్ ప్లాంట్లపైన ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అక్కడ విజిట్ కూడా చేశారు. అసలు చెత్త నుంచి విద్యుత్ తీసేటువంటి ప్రక్రియను గత 5 ఏళ్లలో ప్రభుత్వం పూర్తిగా మూలన పడేసిందని విమర్శించారు. నిజంగా ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చెత్త నుంచి విద్యుత్ చేయడము, నాఫ్తా నుంచి విద్యుత్ చేయడం, ఇవన్నీ చాలా రకాలు. ఇప్పుడు బొగ్గుకి సంబంధించినవి అయితే పూర్తిగా థర్మల్ పవర్ ఆపేయాలనేటువంటి చర్చ జరుగుతుంది. బయో ఫ్రెండ్లీ అంటే ఇటువంటివే వస్తున్నాయి. అవును సార్. ఏంటి అసలు ఈ జిందాల్ పవర్ ప్లాంట్ ఎందుకు ఇంతకాలం పట్టించుకోలేదు? 5 ఏళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము పట్టించుకున్నాం. ప్లస్ నెల్లూరులో, కాకినాడలో స్పెషల్గా ప్లాంట్లు ఇనిషియేట్ చేయబోతున్నాం అని కూడా మినిస్టర్ అనౌన్స్ చేశారు. అవును. ఏంటి ఈ ప్లాంట్ ప్రత్యేకత? అంటే మామూలుగా ఇప్పుడు ఏంటంటే సార్, చెత్త మీద పన్నేడు నేర్చుకున్నారు కానీ గత ప్రభుత్వం అంటే కలెక్ట్ చేసిన చెత్తని ఒకే పన్ను అయితే వేసినారు. ఏ విధంగా యూజ్ చేయాలి? చెత్తని అక్కడ గుట్ల పోసి మళ్ళీ ఇప్పుడు ఆ చెత్త అంతా గుట్ల పడిందంటే మళ్ళీ కాలుష్యం కదా సార్. అక్కడ అది పాడైందంటే మళ్ళీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా దెబ్బతింటది కదా. వీళ్ళు 2014-19 మధ్యలో ఉన్నప్పుడే అప్పుడు ప్రభుత్వం అప్పట్లో ఇండియాలో ఈ సాలిడ్ చెత్త అంటే ఈ ఘన చెత్తని ఘనంగా ఉండే ఈ చెత్త ఘన వ్యర్థాలు అని చెప్పొచ్చు మనం. దాన్ని తీసుకొచ్చి ఈ ప్లాంట్లో వేసి దాంట్లో నుంచి విద్యుత్ని జనరేట్ చేసేటటువంటి ఒక సిస్టమ్ అది. 2014-19 మధ్యలో ఇండియాలో 3 ఉంటే అప్పట్లో ఈ గవర్నమెంట్ 10 పెట్టాలని నిర్ణయం తీసుకునింది. ఇండియాలో 3 ఉంటే ఇండియాలో మొత్తం మీద 3 ఉన్నాయి. అప్పటి సమయంలోనే అప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ 2014-19 మధ్య ఉన్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టైంలో 10 పెట్టాలని వాళ్ళు అప్రూవల్ కూడా ఇచ్చినారు. వాటిలో 2 ఏమో స్టార్ట్ అయినాయి. ఒకటి వైజాగ్, ఇంకోటి గుంటూరు. ఇప్పుడు నారాయణ గారు పల్నాడు జిల్లా. ఈయన నారాయణ గారు ఏమంటారంటే అప్పుడు ఆ 10 గాన స్టార్ట్ చేస్తుంటే ఈరోజు ఇంచుమించు 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మనకు వారసత్వంగా వచ్చేది కాదు అని అంటాడు ఆయన. ఇప్పుడు 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వారసత్వంగా వచ్చింది. దాంట్లో ఒక 40 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని ఆల్రెడీ క్లియర్ చేసినారు ఈ 2 ప్లాంట్స్తో. ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది. దానికి డేట్ వచ్చి నెక్స్ట్ ఇయర్ October 2 దాకా టైం పెట్టుకున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర మిషన్ లాగా చేయండి అని చెప్పేసి. సో వాళ్ళు ఏమంటారంటే సార్, ఇప్పుడు గుంటూరులో ఉన్నటువంటి ప్లాంట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే, మళ్ళీ ఇంకో మాట అన్నారు నారాయణ గారు. ఏమన్నారంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఇండియాలో 15 ప్లాంట్లు వచ్చినాయంట అలాంటివి. అంటే 14-19 మధ్య ఇండియాలో 3 ప్లాంట్లు ఉన్నప్పుడు వీళ్ళు 10 పెట్టాలని చెప్పేసి అప్రూవల్ చేసినారు. లాస్ట్ 2 ప్లాంట్లు ఇండియాలో ఏపీలో స్టార్ట్ చేసినారు. ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఇండియాలో మొత్తం కలిసి 15 వచ్చినాయి. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే అప్పటి ప్రభుత్వము ఆ 10 గాన పూర్తి చేసి ఉంటే ఈరోజు ఇండియా మొత్తం మీద 15 ఉన్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 15 ఉండేటివి. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటనేసి తెలుసుకోవాలనుకుంటే ఈ చెత్తని క్లీన్ చేసి దాంట్లో నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ తర్వాత దాంట్లో నుంచి వచ్చిన బూడిదని ఇటుకలు తయారు చేయడానికి ఉపయోగిస్తారండి సార్. సో ఏది వేస్ట్ కాదు. సో ఈ రకంగా ఎకో ఫ్రెండ్లీ. ఇంకోటి ఏంటంటే ఈ చెత్త అంతా గుట్టలుగా పడిందంటే మళ్ళీ అక్కడ లేనిపోని గ్రౌండ్స్ ఇప్పుడు అన్ని చాలా దారుణమైనటువంటి ఇది కదా పరిస్థితి ఉంటుంది. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చుట్టుపక్కల స్మెల్, ఆ చుట్టుపక్కల ఏదన్నా నివాసాలు ఉంటే నిలబడలేరు. అది కాకుండా ఆ కాలుష్యం ఇటన్నిటిలోకి పోతుంది అది. సో ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే వైజాగ్లో ఒక ప్లాంట్ ఉంది. దాని చుట్టుపక్కల 50 కిలోమీటర్ల నుంచి చెత్తను తీసుకొచ్చి దాంట్లో రీసైకిల్ చేయడం, ప్రాసెస్ చేయడం. గుంటూరులో పెట్టింది ఆయన చెప్పినాడు సార్. ఒక 50 కిలోమీటర్లు అంటే గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తర్వాత తాడేపల్లి, తణుకు, ఆ తర్వాత తెనాలి, ఇటుపక్క ఇది ఆ చుట్టుపక్కలంతా సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరుపేట, ఈ మొత్తం ప్లేసుల నుంచి చెత్తను తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నారు. జిందాల్ గ్రూప్ ఆపరేట్ చేస్తుంది ప్లాంట్స్. అవును సార్. ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడున్న ఈ 2 ప్లాంట్స్తో మామూలుగా ఒక రోజుకి ఆంధ్రప్రదేశ్లో అంట ఇంచుమించు 6,900 టన్నులు చెత్త తయారవుతుందండి సార్. దాంట్లో ఈ 2 ప్లాంట్స్తో 2,000 చిల్లర ప్రాసెస్ చేయొచ్చంట. ఇప్పుడు ఇంకొక ప్లాంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకటి మీరు అన్నట్టు కాకినాడ తర్వాత నెల్లూరులో పెట్టాలనుకుంటున్నారు. ఇంకొకటి వచ్చేసి కడప, అనంతపూర్, కర్నూలు మధ్య ఒకటి పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ కానీ పూర్తయినాయంటే ఆల్మోస్ట్ 70% అంటే ఒక రోజులో
మనకు వస్తున్నటువంటి చెత్తలో 70% ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో ఒక పక్క విద్యుత్ని జనరేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది, రెండో పక్క ఆ బూడిదను కూడా ఇటుకలుగా వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే గత ప్రభుత్వం వహించినటువంటి నిర్లక్ష్యత ఎవ్వరూ లేరు, వాళ్ళకి అసలు ఆలోచన లేదు. చెత్త మీద పన్నేసి చెత్త కలెక్ట్ చేసేది తెలుసు, కానీ ఆ చెత్తని ఎలా దాన్ని క్లీన్ చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. కొత్తగా 2 ప్లాంట్లు ప్లాన్ చేయబోతున్నారని చెప్పారు, అటు కాకినాడలో ఒకటి, ఇటు 3 చెప్తున్నారు సార్ ఇప్పుడు వాళ్ళు. ఒకటి కాకినాడ, నెల్లూరు, తర్వాత వచ్చేసి ఇప్పుడు కడప, అనంతపూరు, ఈ కర్నూలు మధ్య కూడా ఒక ప్లాంట్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఈ 3 గాను పూర్తి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద తయారయ్యేటటువంటి చెత్తలో 70% క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే దీన్ని ఒకటి విద్యుత్ జనరేషన్ కోసం వాడుతున్నారు, ఇంకొకటి ఆ వచ్చిన బూడిదని ఇటుకల తయారీ కోసం వాడుతున్నారు. అంటే ప్రపంచం ముందరికి పరిగిస్తున్నప్పుడు ఆ పరుగుకు తగ్గట్టు మనము ఉన్న అవకాశాలని, వచ్చినటువంటి కొత్త పద్ధతులను అందిపుచ్చుకొని ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్రియేట్ చేయాలన్నది వీళ్ళ పాయింట్. సో ఆ డైరెక్షన్లో వాళ్ళు పోతున్నారు. అంటే అనాగరికంగా ఆలోచించడము, ఏడబాని ఎట్టనా పోతుంది అన్నది కాకుండా ప్రతి దాంట్లో నుంచి ఉపయోగం ఎలా తీసుకోగలము, ఎలా జనాలకి మేలు చేయగలం అన్న ఆలోచనతో పోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు. సో ఈ విధంగా అంటే మీరు ఇక్కడ కూడా మీరు ఒకటి చూసినారంటే ఇంధనం మనకు మీరు చూసినారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వాళ్ళు పొయ్యే స్పీడు, పొయ్యేటటువంటి ఆలోచనలో ప్రణాళికలు మనం చూస్తున్నామంటే మేబీ డౌన్ ద లైన్, అంటే ఇట్ షుడ్ హ్యాపెన్ ఆల్సో, ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఇంధనానికి, అది కూడా ఎకో ఫ్రెండ్లీ ఇంధనానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ సార్. ఊహించండి అలాంటి సిచ్యువేషన్. ఇప్పుడు రిలయన్స్ తో కూడా అగ్రిమెంట్ చేశారు, 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని అంటున్నారు. అవును, మొత్తం రాష్ట్రం అంతా కూడా కంప్రెస్డ్ బయోగ్యాస్ సిపిజి ప్లాంట్లు పెడతాం. అవును అవును, అది కూడా 500 మొత్తం మీద 1000 ప్లాంట్లు ప్లాన్ వాడుకుంటే దాంట్లో 500 ఆంధ్రప్రదేశ్లో, మిగతా 500 దేశం మొత్తం. ఒక పక్క మనకు రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు దగ్గర మనకు చెప్పిన టాటా కంపెనీ 40,000 కోట్లు పెడుతున్నారు. సో ఒక ప్లాంట్ గా పోతున్నారు అనేది అర్థమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎనర్జీ క్లీన్ ఎనర్జీ పాలసీ అప్పుడే 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఆంధ్రప్రదేశ్కి ప్లాన్ చేయాలని. 20 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా జరిగితే 10 లక్షల కోట్లు ఏపీ టార్గెట్ చేస్తుంది అని చెప్పాడు. ఇది సార్ ఆయన ఐడియా. ఇప్పుడు మీరు ఒక పాయింట్ చూడాలి ఇక్కడ, ఈవెన్ మనం కూడా అంటే బయట తిరుగుతుంటాం కాబట్టి ఫ్యూచర్ ఖచ్చితంగా ఇలాంటి ఎనర్జీసే వాడతారు. బండ్లకు కానీ, ఫ్యాక్టరీలకు కానీ, ఇళ్లకు కానీ, ఈవెన్ మనం వంట చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఈ ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్సే వాడాలా. ఇప్పుడు కార్లు కూడా ఇప్పుడు ఈ బ్యాటరీల నుంచి మూవ్ అయ్యి కూడా ఈ కంప్రెసర్ గ్యాస్ వస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ వెళ్ళిపోతాయి అని చెప్పారు. లేకపోతే ఢిల్లీ లాగా తయారవుతుంది. హైదరాబాద్ ఆల్రెడీ పొల్యూషన్ అంటున్నారు, అసలు టౌన్లో బతకలేని పరిస్థితి వస్తుంది. బతకడానికి పల్లెటూరు నుంచి టౌన్కి వస్తే రూపాయి సంపాదించే కథ పక్కన ఉండే ఎడుండే పొల్యూషన్తో సచ్చూరుకుంటారు జనాలు. నెక్స్ట్ మళ్ళీ పల్లెటూరులకు పోవాలి, మళ్ళీ పల్లెటూరులకు పోవాలి. అదే సార్, అలాంటిది అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దీనికి మనం క్యాపిటల్ చేద్దామనేసి చేసేటటువంటి ఆలోచనే మనం ఒక దూర చూపుగా చూడాలి. దట్ ఈస్ హౌ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని సమయాల్లో డిఫరెంట్గా ఉండేది. అందుకే ఆయన్ని కొంచెం అందరూ అప్రిషియేట్ చేస్తారు చాలా వరకు. సో ఈ డైరెక్షన్లో మనం దాన్ని ఇప్పుడు ఈ 3 ప్లాంట్లు మళ్ళీ తీసుకురావాలి, యూజ్లోకి తీసుకురావాలంటే ఎంత సమయం పట్టొచ్చు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చాలా స్పీడ్లో పోతున్నారు. వాళ్ళు ప్రతి దానికి ఒక టైం లైన్, అంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ ఒక స్మార్ట్లో పోతున్నారు. స్పెసిఫిక్ అంటారు కదా, ఆ విధంగా మెజరబుల్ అవేర్నెస్ అని, ఆ విధంగా ప్రతిదీ ఒక టైం లైన్స్ పెట్టుకొని పోతున్నారు. ఇప్పుడు నారాయణ గారు చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. లేకపోతే 40 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పడి ఉండదాడ, వారసత్వం వచ్చింది అన్నాడు ఆయనది. అంటే వారసత్వంగా ఆస్తులు వస్తాయి, లేదంటే అప్పులు వస్తాయి, ఇది వారసత్వంగా చెత్త వచ్చింది అని చెప్పేసి అన్నాడు. సో దాన్ని కూడా వచ్చే సంవత్సరం అక్టోబర్ 2 లోపల దాన్ని నలిఫై చేయాలా, దాన్ని ప్రాసెస్ చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి టార్గెట్ ఇచ్చినారంట. సో అది పూర్తి అవ్వాలంటే ఇప్పుడున్న కెపాసిటీని బట్టి దాన్ని ఎంత తొందరగా మిగతా పూర్తి చేస్తే దానికి తగ్గట్టు అది పూర్తి అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి చెత్త నిర్వహణకి, ఘన వ్యర్థాల నిర్వహణకి ఒక సమగ్ర ప్రణాళికలు తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రస్తుతం జిందాల్ గ్రూప్ నడిపిస్తున్నటువంటి 2 ప్లాంట్లకి అదనంగా మరో 3 ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం, చెత్తని ప్రాసెస్ చేయడం ద్వారా ఈ చెత్త రహితంగా ఆంధ్రప్రదేశ్ని మలచాలి అనేటువంటి ఆలోచనతో ఏపీ సర్కార్ ముందుకు వెళ్తున్నట్టుగా సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.